ఫ్రెండ్స్, ఫుల్ సాంగ్తో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ ప్రాజెక్టు మళ్ళీ పాంట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి లైట్ మోషన్కి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రూప్ ఒకటి ఇచ్చాను కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ ఇచ్చాను కదా, వాటిల్లో మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ అలాగే 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. దాని కింద ఒక లేయర్ ఇచ్చాను కదా, ఆ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చాను కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దానిపైన ఉండే 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్టల్ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఇది ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ పైన ఆర్ట్ సింబల్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దానిపైన ఉండే 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్టల్ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఇది ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ సెంటర్లో డబల్ ట్యాప్ చేయండి. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ లిరిక్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకునేయండి. లిరిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్టల్ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఇది ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ అని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.